హాయ్ అండి, అందరికీ నమస్తే. పొగమంచు గత 2 రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో బాగా దిట్టంగా అయితే ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉదయం 7 అయినా సరే రోడ్ల మీద పొగమంచు ఎలా ఉంటుందంటే, ఎదురుగా వచ్చే వాహనాలు కూడా ఒక 10-15 మీటర్ల దూరంలో కూడా ఎదురుగా వచ్చే వాహనం అయితే కనబడట్లేదు. వెనకాల వచ్చేవాళ్ళు కానీ ఎదురు వచ్చేవాళ్ళు కానీ వీళ్ళ వాహనం కనబడటానికి హెడ్ ల్యాంప్స్ అయితే వేసుకుని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు. ఈ పొగమంచు కారణంగా డ్రైవింగ్ చేసే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ పొగమంచు కూడా ఎప్పుడు తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. 5, 6, 7 ఆ మధ్యలో ఈ 3-4 గంటల మధ్య పొగమంచు అనేది చాలా దారుణంగా అయితే ఉంటుంది. డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే ఈ పొగమంచు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదన్నా లారీ కానీ బస్సు కానీ ఏదన్నా ఆగి ఉంటే, ఇప్పుడు ఈ వెహికల్స్ కనుక స్పీడ్లో వస్తే మాత్రం వీళ్ళకి దగ్గరికి వచ్చేదాకా ఈ వాహనాలు ఆగి ఉన్నాయా లేదనేది వాళ్ళు కనిపెట్టలేరు. ఆ టైంలో వీళ్ళు కంట్రోల్ చేయాలన్నా కూడా అతి కష్టం మీద అయితే కంట్రోల్ చేయగలుగుతారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్లు అవుతే మాత్రం పక్కా. ఈ పొగమంచులు ప్రయాణించేటప్పుడు ఈ బైక్స్ మీద డ్రైవ్ చేస్తారు కదా, అలాంటి వీళ్ళు ఏంటంటే మాస్క్ ఏదైనా పెట్టుకుని డ్రైవ్ చేయడం అయితే చాలా ఉత్తమం. లేదంటే వీళ్ళకి ఏంటంటే ఆ పొగమంచు ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా, అది ముక్కుల్లోకి వెళ్ళిపోయి ఆస్తమా వ్యాధిగ్రస్తులకైతే ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. న్యూమోనియా బారిన పడి దగ్గు కూడా ప్రారంభం కావచ్చు. సాధారణ వ్యక్తులకైతే జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి అయితే కూడా రావచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్స్ మీద ఎక్కువ శాతం బైక్ మీద వెళ్ళే వాళ్ళకి, ఈ కారు ఇలాంటి వాళ్ళకైతే లోపల ఉంటారు కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకున్న ప్రమాదమే ఆ టైంలో. ఎందుకంటే ఆ గ్లాస్కి ఆ పొగమంచు ఏదైతే ఉందో అదంతా కమ్మేసి వాళ్ళకి 5 మీటర్ల డిస్టెన్స్లో కూడా ఏమీ కనపడదు. వీళ్ళు చాలా జాగ్రత్తగా నిదానంగా డ్రైవ్ చేయాలి. ఆరోగ్యంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో అసలు డ్రైవింగ్ అనేది చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ.